సార్ చేశాం సార్. ఓకే, నాకు స్లోగా కనిపిస్తుందండి. ఓకే, నాకు స్లోగా మీరు చేసిన తర్వాత 5-6 సెకండ్స్ కనిపిస్తుంది నాకు. ఓకే, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ 400 300 అన్నాడు. అంటే ఏంటి 400 300 అనేది అది ఐటమ్ కేటగిరీ అసైన్ చేయలేదంట. మీకు యాక్చువల్గా డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. యాక్చువల్గా మనం సపరేట్గా చెప్పం, మీకు ఇక్కడే కవర్ అయిపోతుంది అది. సో డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ 400 300 అనేది రెంట్ అకౌంట్ అండి. సో రెంట్ అకౌంట్ అనేది ఏ కేటగిరీకి సంబంధించిందో మనం అసైన్ చేయలేదు. సో అది అసైన్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ మీద క్లిక్ చేయండి. అది ఎర్రర్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఎర్రర్ పైన క్లిక్ చేయాలి మీరు. వెయిట్, ఇప్పుడు ఏం చేస్తారంటే కింద లాస్ట్ లో చూడండి, క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ దాని మీద క్లిక్ చేయండి. లాస్ట్ లో ఉంది క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్, క్లిక్ చేయండి దాని మీద. క్లిక్ చేయండి. వెయిట్, అక్కడ ఏముంది చూడండి, క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్, క్లాక్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లాక్ బటన్ ఉంది, క్లాక్ సింబల్ క్లిక్ చేయండి దాని మీద. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఏముంది అక్కడ, కంపెనీ కోడ్ ఇస్తారు, ఓసీ ఇస్తారు, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంతే. కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీలోకి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్. ఎర్రర్లో మీది ఏది అడిగింది, ఏ అకౌంట్ అడిగింది, 400 300 కదా, ఇవ్వండి 400 300 డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయాలి. స్వరూప డ్రాప్ డౌన్ ఎక్కడ చేస్తారు, అక్కడికి ఎందుకు వెళ్తారు? డ్రాప్ డౌన్ ఎక్కడుంది, అకౌంట్ ఫ్రమ్ అన్నాడు, అక్కడ డ్రాప్ డౌన్ అంటే అక్కడ చేయాలి, వేరే చోట కాదు. కంటిన్యూ చేయి. వెయిట్, అక్కడ చార్ట్ ఆఫ్ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి, ఉన్నట్టు చూసుకోండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏంటి 400 300కి వచ్చిన మీద రెంట్ అకౌంట్ కదా, తీసుకోండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. 2 అకౌంట్ ఇది కూడా రెంట్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి అక్కడ కూడా. కంటిన్యూ. కేటగిరీ సిఏటి ఉంచుడు, అక్కడ డ్రాప్ డౌన్. సిఏటి అంటే ఏంటి, కేటగిరీ అని అర్థం అండి. సిఏటి అంటే కేటగిరీ అనుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ అంటే దేనికి సంబంధించింది, డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ అనేది ఎక్స్పెన్సివ్ తీసుకోండి. కింద 20,000 ఉంది చూడండి, ఎక్స్పెన్సెస్ కదా, ఆ కేటగిరీ అది ఇవ్వండి. కంటిన్యూ. ఇప్పుడు సేవ్ చేయండి. కంటిన్యూ. ఇప్పుడు వెళ్ళి డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళి డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. క్యాపిటల్ యూజ్ చేయండి, కనిపిస్తుంది ప్రాపర్గా. ఒక ఎర్రర్ వచ్చిందండి, ఎర్రర్ రిజల్యూషన్ చేస్తున్నాము, జాగ్రత్తగా చూడండి. ఎర్రర్స్ రిజల్యూషన్ చాలా ఇంపార్టెంట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో మినిమం మీరు ఒక 50 ఎర్రర్స్ నేర్చుకుని వెళ్ళాలండి. ఎంటర్ కొట్టండి, సిమ్యులేట్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు కూడా అవ్వదు, అయిపోతే మీ అదృష్టం. ఓకే, చూసారా ఏమొచ్చింది ఇప్పుడు, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ అన్నాడు. ఇంతకుముందు దేనికి వచ్చింది, 400 300కి వచ్చింది.
అంటే రెంట్ అకౌంట్కి వచ్చింది. ఇప్పుడు 200, 100 వచ్చింది అంటే దేనికి వచ్చింది? బ్యాంక్ అకౌంట్కి వచ్చింది. అంటే బ్యాంక్ అకౌంట్ కూడా డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేయాలి. మనం చేయలేదు. వెళ్ళండి డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ లో క్లిక్ చేయండి. దాని మీద ఎర్రర్ మీద క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ 200, 100 క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ క్లిక్ చేయండి. కంటిన్యూ. న్యూ ఎంట్రీ. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అంటే ఇంత ఏముండదు, ఏ కేటగిరీ దేనికి చేస్తాం అనేది. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఫ్రమ్ దగ్గర టు దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఏంటి? ఎసెట్. అది బ్యాంక్ అకౌంట్ అనేది ఎసెట్ అనమాట. ఎసెట్ తీసుకోండి. 7,000 కింద ఉంది చూడండి. ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు. ఇది బ్యాంక్ అకౌంట్ అంటే ఎసెట్ అనమాట. కరెంట్ ఎసెట్ అవ్వచ్చు, లేకపోతే మామూలుగా పర్మనెంట్ ఎసెట్ అవ్వచ్చు. ఎసెట్ కింద తీసుకున్నాం. ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. కంటిన్యూ. ఎస్ అనండి. ఫ్రమ్ దగ్గర టు దగ్గర ఇచ్చారా? కరెక్ట్గా నేను చూడలేదు. 200. ఓకే రైట్. ఇప్పుడు ఎలా డాక్యుమెంట్ పోస్ట్ చేయండి అవుతుంది. నెట్వర్క్ మీది స్లో ఉందండి, ఫాస్ట్గా ఉండాలి. ఏమైంది స్వరూప గారు? ఎవరు స్వరూపానైనా స్క్రీన్ షేర్ చేస్తారు? హ్యాంగ్ అయిపోయినట్టుంది. మళ్ళీ చేయండి. ఫస్ట్ తనే సార్. తనే. ఓకే ఓకే. హ్యాంగ్ అయిపోయింది. ఫస్ట్ నుంచి చేయండి. లైన్ లో ఉన్నారా? కట్ అయిపోయిందా? ఓ మై గాడ్, 10 మిస్డ్ కాల్స్. అయిపోయిందా? సేవ్ చేయండి. అయిపోయిందా? డాక్యుమెంట్ 1 was posted in company code. సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే క్లియర్. ఎర్రర్ అనేది క్లియర్ అయిపోయింది. ఓకేనా? రైటా? ఎర్రర్ క్లియర్ అయిపోయింది. నా వాయిస్ వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది సార్. స్వరూప ఎర్రర్ క్లియర్ అయిపోయింది. సో మీరందరూ కూడా డాక్యుమెంట్ పోస్ట్ చేయాలండి. చాట్ బాక్స్ లో మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి. ఎవరేం చేస్తున్నారో నాకు తెలియట్లేదండి. మీరు వర్క్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరందరూ కూడా డాక్యుమెంట్స్ అనేది కాన్ఫిగరేషన్ అయిపోయిన వెంటనే ప్రతి కాన్ఫిగరేషన్ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ లో వాట్సాప్ వద్దండి, నా చాట్ బాక్స్ మీకు ఏదైతే మన స్కైప్ చాట్ బాక్స్ ఉందో స్కైప్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు చాలా టీ కోడ్స్ అన్ని చెప్పాను నేను. మీ కాంటాక్ట్ నెంబర్స్ అందరి నా దగ్గర ఉన్నాయండి. నేను ఎవరికైనా ఫోన్ చేస్తాను. నేను ఎప్పుడు అడిగినా ఫోన్ నాకు చెప్పాలి. ఏ టీ కోడ్ అడిగినా కూడా చెప్పాలి నాకు. క్లియర్ ముందే చెప్తున్నాను.
టీ కోడ్స్ అన్ని చెప్పాలి నాకు. నేను ఏ టీ కోడ్ అడిగినా కూడా నాకు చెప్పాలి. బీ ప్రిపేర్, రెడీగా ఉండండి అందరూ కూడా, ప్రిపేర్ అవ్వండి.